దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. 2వ తిమోతి గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి 2వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాము. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవయ్యు మంటివయ్యి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యి ఉండును. ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లలారా, చదవబడినటువంటి వాక్యములో మనము గమనించినట్లయితే చాలా విషయాలు కనపడుతున్నాయి. కానీ ఈ 2 వచనాలలో మనకు కావలసిన ప్రతి మనిషికి, ప్రతి క్రైస్తవునికి కావలసిన ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, ఘనత కొరకు ఘనహీనత కొరకు వాడబడుతున్న పాత్ర అని ఉన్నది. ఈ పాత్ర అనేది మనిషి యొక్క గుణము, లేక ఇంగ్లీష్లో అయితే ఏమంటారు, దాన్ని క్యారెక్టర్ అంటారు. ఈ క్యారెక్టర్ను బట్టి దేవుడు వాడుకుంటాడు అని ఇక్కడ మనం ఆత్మీయంగా చెప్పుకోవలసిన మాట ఉన్నది. ఆత్మీయంగా చెప్పుకోవలసిన మాట ఉన్నది. దేవుడు వాడుకుంటాడు ఆయన ఘనత కోసము. ఎలాగా వాడుకుంటాడంటే, కొందనైతే ఘనత కోసము, కొందనైతే ఘనహీనత కోసం వాడుకుంటాడు. మరి ఇప్పుడు నువ్వు దేవునికి ఘనత కోసం వాడబడుతున్నావా, ఘనహీనత కోసం వాడబడుతున్నావా అనే విషయాన్ని మీకు ఈరోజు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని కొంచెం లోతుగా గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏమిటి ఆ లోతు అంటే, దేవుని పిల్లారా, ఇక్కడ 4 రకాల పాత్రలు కనపడుతున్నాయి. ఒకటి మంటితో చేయబడిన పాత్ర, 2 వెండితో చేయబడిన పాత్ర, 3 బంగారుతో చేయబడిన పాత్ర, 4 కర్రతో చేయబడిన పాత్ర. కర్ర అనగా కొయ్యతో చేయబడిన పాత్ర. ఈ 4 రకాల పాత్రలో, పాత్ర అనగా గుణము, ఆ క్యారెక్టర్ని బట్టి, మనిషిలో ఉన్న క్యారెక్టర్ని బట్టి దేవుడు వాడుకుంటాడు. గనుక ఈ క్యారెక్టర్ గురించి నేను ఈ యొక్క గుణాన్ని బట్టి 4 రకాల క్యారెక్టర్, ఒకే స్త్రీ నుండి వచ్చిన క్యారెక్టర్ గురించి మీకు చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. ఒకే స్త్రీలో ఉన్నది ఈ 4 రకాల క్యారెక్టరు, ఈ 4 రకాల గుణము ఒకే స్త్రీ నుంచి వచ్చిందే.
4 రకాల గుణాలు కలిగిన వారు. చెప్పుకుంటే ఎన్నో గుణాలు ఉంటాయి, కానీ మనకున్న ఈ యొక్క 4 రకాల పాత్రల గురించి ఉంది కనుక ఈ 4 రకాల పాత్రలలో దేవుడు కొందరి ఘనత కోసం, కొందరి ఘనత కోసం వాడుకుంటాడు కనుక దేవుని పిల్లారా, ఈ 4 రకాల క్యారెక్టర్ గురించి, ఈ 4 రకాల క్యారెక్టర్ ఎలాగ వచ్చింది అన్నది మీకు తెలియపరుస్తున్నాను. అదే ఈరోజు అంశం ఏమిటంటే, ఒకే స్త్రీ నుండి వచ్చిన 4 రకాల గుణము లేక క్యారెక్టరు ఎలాగన్నది వివరించి మీకు ముందుకు వెళ్ళి 3 వాక్యాలు నుండి మీకు చెప్పి ఇంతవరకు చదివిన 3 వాక్యాలు 4వ వాక్యముతో ముగించేస్తాను. ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ వాక్యం చాలా అవసరమైనది. ఎందుకంటే ఈ లోకములో ఈ రోజుల్లో చూసినా కూడా, అలాగే క్రైస్తవ సంఘాల్లో చూసినా కూడా ప్రతి ఒక్కరూ ఘనత కోరుకుంటున్నారు, కానీ ఘనహీనత కోరుకోవడంలా. ఆ ఘనహీనత కొరకు కొందరు దేవుడు వాడుకుంటే ఆ ఘనహీనత కలిగినప్పుడు సంఘాలు విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ ఘనహీనత నీకు సంఘములో కలిగినప్పుడు సంఘాలు విడిచి వెళ్ళిపోకూడదు. అంటే ఈరోజు వాక్యమును వినాలి. ఒకే స్త్రీలో ఉన్న 4 రకాల పాత్ర అంటే 4 రకాల గుణాలు. ఈ 4 రకాల గుణాలు ఒకే స్త్రీలో నుంచి వచ్చినాయి గనక ఆ స్త్రీ ఎవరంటే అవ్వమ్మ. ఎవరు? అవ్వమ్మ. అదే దేవుని పిల్లారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని తీసి చూసినట్టయితే ఆది కాండములో 2 క్యారెక్టర్లు కనపడతాయి మనకు. ఆది కాండం 2వ అధ్యాయములో మనము గమనించినట్టయితే, దేవుని పిల్లారా 2వ అధ్యాయములో మనము గమనించినట్లయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క మంటితో చేయబడిన ఆదాముల నుండి ఒక స్త్రీని చేసినాడు. ఎమక తీసి ఏం చేసినాడు? ఎమక తీసి స్త్రీని చేసినాడు. 21వ వచనము 22వ వచనాలు చూస్తే, మంటితో చేయబడిన ఆదాముల నుండి చేయబడిన అనగా ఇక్కడ స్త్రీ ఏ పాత్రకు సాదృశ్యంగా ఉన్నది? మంటి పాత్రకు సాదృశ్యంగా ఉన్నది. ఈమె యొక్క క్యారెక్టర్ మనము చూస్తే ఎలాగా కనపడుతుంది? ప్రసవ వేదన లేకుండా చేయబడిన క్యారెక్టర్ ఏమో కనపడుతుంది. ప్రసవ వేదన లేకుండా చేయబడిన స్త్రీ. ఈమెలో ఉండే క్యారెక్టర్ ఏమిటంటే ఎప్పుడు కూడా దేవుని మయంపరుస్తూ ఉన్నది. మండుతో చేయబడిన ఆదాము అవ్వమ్మలో వీళ్ళ యొక్క క్యారెక్టర్, వీళ్ళ యొక్క పని ఏమిటంటే ఎప్పుడు దేవుని కోసము ఎదురు చూస్తూ దేవుని స్తుతిస్తూ బ్రతికేవారు. మొదటి క్యారెక్టర్ మంటితో చేయబడిన, ఈ మంటితో చేయబడిన అదే మంటి పాత్ర అనే ఈమె క్యారెక్టర్ ఏం కనబడుతుందంటే, మరి మంటితో చేయబడిన వారిద్దరు కూడా ఎప్పుడు దేవుని స్తుతిస్తూ, ఎప్పుడు దేవుడు వస్తాడా అని దేవుడు అనే సమయం అంతా కూడా స్తుతిస్తూ ఎదురు చూసేవారు. అంతకు మించి వేరే పని వీరికి తెలియదు. దేవుడు కలుగు చేస్తున్న ఆ ఏదోను తోటలో ఆ ఫలాలు తినుకుంటూ, లేని వాటి కోసం ఆశపడకుండా, దేవుడు ఏదైతే తినమన్నాడో అయ్యే తింటూ, తినద్దని చెప్పిన పండు తినకుండా వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ దేవుని కోసం ఎదురు చూస్తూ బ్రతికే పాత్ర అయినది మరి క్యారెక్టర్. ఎప్పుడు దేవుని స్తుతిస్తూ దేవుని కోసం కనిపెట్టుకుని ఉండే పని, కానీ ఇంకా వేరే పని వారికి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే రెండవదిగా వారికి క్యారెక్టర్ మారిపోయింది.
ఏమిటంటే దేవుని పిల్లారా, అదే 3వ అధ్యాయానికి వచ్చేగలిగి 16, 17 వచనాల్లో మనము చూస్తే ఏముంటుందంటే, బాగా గమనించండి, ప్రసవ వేదన పడుచున్న క్యారెక్టర్ అమలోకి వచ్చేసింది. ముఖ చెమట కార్చి ఆహారము తినే క్యారెక్టర్ ఆదాములోనికి వచ్చేసింది. మన అంశము స్త్రీ కనుక అవమన గురించి మనం చెప్పుకుంటే ఏ క్యారెక్టర్ వచ్చింది లైవ్లకి? ప్రసవ వేదనతో పిల్లలకనే క్యారెక్టర్ వచ్చేసింది. అదేమిటి తెలుసా? దేవుడి మాట అతిక్రమించి చేసిన పాపాన్ని బట్టి క్యారెక్టర్ వచ్చేసింది. ఇప్పుడు మరి దేనికోసము వాడుకుంటున్నాడు దేవుడు? ఏదో తోట అయితే వారిని ఉంచినాడు, తోట నుంచి వెళ్ళగొట్టేసినాడు. ముందే నీకు చెప్పినా కదా, క్యారెక్టరు సరిలేనప్పుడు ఘనహీనత కోసం దేవుడు సంఘాలు వాడుకున్నప్పుడు ఆ ఘనహీనత అంటే ఇష్టం లేక ఏం చేస్తారు? ఆ రోజైతే దేవుడు వెళ్ళగొట్టాడు, కానీ ఈరోజు మేము వెళ్ళిపోతున్నాము అనుకుంటారు. వెళ్ళిపోయేవారు ఎవరుకుంటారు? వెళ్ళిపోతున్నాము అనుకుంటారు. కానీ మీరు తెలుసుకోవాలా, ఆ యొక్క క్యారెక్టర్ సరిలేనందున ఆ రోజు ఆ స్త్రీని వెళ్ళగొట్టిన దేవుడు ఈరోజు సంఘాల నుంచి వాడిని దేవుడే వెళ్ళగొడుతున్నాడని చెప్పేసి మీరు తెలుసుకోవాలా. ఎందుకు? నేను దేవుని యొక్క సంఘంలో నుంచి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈరోజు ఈ 2 క్యారెక్టర్ల గురించి మనం తెలుసుకోవాలి. ఆ స్త్రీలో ఉన్న క్యారెక్టర్ 3వ క్యారెక్టర్ అది ఏమిటంటే, అప్పుడైతే ఒక్కటి స్త్రీగా పాపం చేసి 2 పాపంలో పడిపోయినారు. ముందు క్యారెక్టర్ 2 దేవుని ఆరాధిస్తూ వచ్చినారు. తర్వాత ఆ స్త్రీ పాపం చేసి 2 కూడా పాపంలో పడిపోయి వారి క్యారెక్టర్ బట్టి వాళ్ళకి ఏమొచ్చింది? ఘనత. ఏమొచ్చింది? ఆదాము అయితే ముఖ చెమట ఇక్కడ చన్నం తినాలా, తన భార్య పెట్టుకోవాలా. భార్య అయితే ప్రసవ వేదనతో పిల్ల కనాలా. అయితే 3వ క్యారెక్టర్ ఏమిటంటే దేవుని పిల్లారా, ఈరోజు అనేక మందిగా మారిపోయింది ఆ స్త్రీ. వారికి సంతానమైన వారు అనేక మందిగా మారిపోయి సంఘమనే స్త్రీగా కనపడుతున్నారు. మొదటి గ్రంథంలో ఈ 2 క్యారెక్టర్లు కలిగిన ఈ స్త్రీ నుండి వచ్చిన సంతానమంతా, అనగా ఈ భూలోకములో ఆ స్త్రీ ద్వారా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఏమైనారంటే బైబిల్ గ్రంథంలో ఆఖరి గ్రంథంలోకి కనపడుతుంది ఆ స్త్రీ. చూడండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. 4, 7, 18 వచనాలు చదవండి. స్త్రీ అని ఉంటుంది అక్కడ. ధూమ్ర రక్త వర్ణముల గల వస్త్రములు ధరించుకొని అమ్మా అలంకరింపబడినదై ఏహమైన కార్యములతోను అమ్మా తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉన్న దాని నొసట దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ చెప్పుకుంటా పోతే ఆ స్త్రీ ఎవరని చెప్పి చూస్తే 18వ వచనం చదవండి ఇప్పుడు. మరియు నువ్వు చూచిన ఆ స్త్రీ ఎవరంట? భూరాజులు నేను ఆ మహాపట్టణమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో అయితే బైబిల్ ప్రకారంగా మరి బబులోను దేశము, ఏ దేశము? బబులోను దేశము. ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే ప్రపంచంలో ఈ భూలోకాన్ని మానవులు ఏలుతున్న ప్రధానమంత్రులు కావచ్చు, ఇంకా అందరికీ ఒక నాయకుడు ఉంటాడు కదా,
ఆ యొక్క నాయకుడు కావచ్చు, ప్రపంచమంతటికి ఉన్న నాయకుడైనా కావచ్చు, ఈ భూలోకంలో మానవులను ఏలుతున్న ఆ యొక్క మహాపట్టణం అనగా మరి దేవుని పిల్లారా, మనుషుల చేత ఏలబడుతున్న లేక రాజుల చేత వేలబడుతున్న ఈ భూలోకమనే స్త్రీ. ఈ స్త్రీ ఎలాగొచ్చింది? ఈ స్త్రీ క్యారెక్టర్ ఏమి? ఏ గుణాన్ని కలిగి ఉంది అమ్మా? హేయమైన, అపవిత్రమైన, వ్యభిచార సంబంధమైన క్యారెక్టర్ కలిగి ఉంది. ఈ క్యారెక్టర్ని బట్టి ప్రతిఫలం ఏమిస్తాను తెలుసా? ప్రతిఫలం ఏమొస్తాను తెలుసా? చదవండి 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చదువుతాం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రలు కొనిన వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణములతోనే వేయబడింది. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిది. వారి మాంసమును పక్షులన్నయో కడపారా తినను. రాబోయే జనం ఒకటి ఉంది. ఆ యొక్క స్త్రీ అనే ఆ సంఘానికే, ఈ లోకమనే స్త్రీ అనే సంఘానికే ఒక దినం రాబోతా ఉంది. అదే 7వ శ్రమలలో దేవుని యొక్క నోటి నుండి వచ్చే ఖడ్గమనగా దేవుని యొక్క మాట రాగానే వాళ్ళంతా ఏమైపోతున్నారంట? మరి వధింపబడిది. అప్పుడు వారి మాంసం అంట పక్షులు తింటాయంట. అలాగే ఈ భూలోకములో ఉన్న మానవులను ఏలుతున్న రాజులు, ఈరోజు వేలే రాజులు కావచ్చు, రేపు ఎండ్ల శ్రమల్లో వీళ్ళ క్రూర మృగములనే 2 రాజులు కావచ్చు, అబద్ధ ప్రవక్తలు కావచ్చు, సాతాను అనుచరులైన సాతానుతో పాటు అబద్ధ ప్రవక్తలు, దేవునికి విరోధముగా నడిపించుచున్న నాయకులైన వారు, రాజులైన వారు నిత్య నరకంలో అగ్నిగుండంలో భయపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. దీని 2వ మరణం కూడా అదే 20వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూడగలము. 10వ వచనంలో కూడా చూడగలము. 20వ అధ్యాయము 10వ వచనంలో కూడా. అయితే కడమవారు బ్రతకలేదు. కానీ కడమవారు అనగా 7వ శ్రమలో అయిపోయేటప్పుడు బ్రతకలేదు. కానీ వారు దేవుని నోట నుండి వచ్చే ఆ యొక్క మాటలతోనే, ఆ ఖడ్గముతోనే చచ్చిపోయిన వధింపబడినప్పుడు వారి మాంసము పక్షులు తింటాయి. ఇంకా జరగలేదు, జరిగే విషయం కనుక ఇది 3వ స్త్రీ అనగా అవమ్మలో నుంచి వేదన లేకుండా ఈ లోకంలో జన్మించి, వేదన లేకుండా జీవించి, అనగా భయం లేకుండా, భక్తి లేకుండా, కొంచెము కూడా భయమే లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వారి ఇష్టమైన జీవితము జీవించి రేపు 7వ శ్రమలు ఏమైపోతున్నారు? దేవుని నోట నుండి వచ్చే ఖడ్గమనగా మాట చేతనే వాళ్ళు చచ్చిపోయి పక్షులకు ఆహారం అవుతున్నారు. 2వదిగా మోసపరచుచు వారికి సహాయం చేయుచున్న నాయకులు కావచ్చు, రాజులు కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు, ఆ కాలం రాజులు కావచ్చు, ఈరోజు నాయకులు కావచ్చు, ఏమవుతున్నారు? మండు అగ్నిగుండంలో పడవేయబడుతున్నారు. ఇది శిక్ష. అయితే ఈ యొక్క స్త్రీ అనగా సంఘం ఏ క్యారెక్టర్ కలిగి ఉంది? దేవునికి విరోధమైన క్యారెక్టర్ కలిగి ఉంది. కారణము, ఈ స్త్రీ ప్రసవ వేదన లేకుండా పుట్టింది, ప్రసవ వేదన లేకుండా బ్రతుకుతూ ఉంది.
ఆ బ్రతికే వారికే రేపు భయంకరమైన నిత్య నరకము, ఏండ్ల శ్రమ, లాస్ట్లో మరణము. దేవునికి మహిమ కలుగాక. ఇది 3వ క్యారెక్టర్ కలిగినటువంటి స్త్రీ, అదే అవమ్మ. 4వదిగా అవమ్మలో నుంచి వచ్చిన ఆ సంఘమే ప్రసవ వేదన పడుచున్న సంఘముగా కనపడతా ఉంది. 4వ క్యారెక్టర్ ఏమిటంటే ప్రసవ వేదన పడుచున్న క్యారెక్టరు. అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనము చూడండి. ఒక స్త్రీ ఏమి ధరించుకున్నదంటే, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడెను. అది ఏదనగా, ఒక సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి ఏమైంది? గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండరు. ఆమె ప్రభునందు దేవుని పిల్లరా, అది అవములో నుంచి వచ్చిన మానవ సృష్టిలో నుండి ఏమైన కార్యములు చేస్తూ 7 శ్రమల తర్వాత ఆయన నోటి నుండి వచ్చే వాక్యము చేత వధింపబడి పక్షులకు ఆహారము కాకుండా ఉండాలని, వారిని మోసపరిచే అపవాది మాటలు వినకుండా ఉండి, రాజులు వేసే ముద్ర వేయించుకోకుండా, క్రూర మృగం అనగా రాజులు ఆ రోజుల్లో పరిపాలించే రాజులు, ఆ ముద్ర వేయించుకోకుండా ఉండే స్త్రీ ఏదంటే ఈరోజు ప్రసవ వేదన పడుచున్న స్త్రీ. ఏ వేదన పడుచున్నా? ప్రసవ వేదన పడుచున్న స్త్రీ. అయితే ప్రసవ వేదన పడవడానికి ఆమె ఏ గర్భాన్ని ధరించిందంట? ఈ గర్భాన్ని పడి మనము చూస్తే ఇంతవరకు ముందుగా చెప్పుకున్న 3వ స్త్రీ ప్రవర్తన గురించి మనము చూస్తే ఏం కనపడుతుంది అక్కడ? ఏయమైన కార్యములు. ఈ ఏయమైన కార్యముల గురించి యాకోబు భక్తుడు ఏమంటాడు తెలుసా? పాపమనే గర్భమును ధరించి శోధింపబడుచున్నామని ఆయన సంఘానికి చెబుతున్నాడు యాకోబు భక్తుడు ద్వారా. ఏ గర్భము? దురాశ అనే గర్భము ధరించి పాపానికంటే పాపం పరిపక్వమై మరణానికంటుంది. గనుక ఆ ఏయమైన కార్యమును ధరించుకున్న ఆ క్యారెక్టర్ కలిగినటువంటి ఆ సంఘములో నుంచి, ఆ స్త్రీలో నుంచి మరి వేరైన స్త్రీ అనగా సంఘం, అదే ఈరోజు క్రీస్తును ధరించుకున్న స్త్రీ. ఎవరిని? క్రీస్తును ధరించుకున్న స్త్రీ. అక్కడ సూర్యుని ధరించుకున్న స్త్రీ అని ఉంటుంది. సూర్యుడు అనగా నీతిశుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యము. మనం విన్నాం కదా, చంద్రుడి గురించి విన్నాం, సూర్యుని గురించి వినలా. కానీ సమయం వచ్చినప్పుడు చంద్రుడు సూర్యుని కూడా మీకు చెబుతాను. అయితే ఈరోజు ఈ యొక్క స్త్రీ ఏమైంది? ఏం ధరించుకున్నది? నీతిశుడైన యేసుక్రీస్తును ధరించుకున్నది. యేసుక్రీస్తును ధరించుకోవడం అనగా యేసుక్రీస్తు ఏ ఒక క్యారెక్టర్ కలిగి ఉన్నాడో ఆ క్యారెక్టర్ను కలిగి ఉంది. యేసుక్రీస్తు ఏ రూపాన్ని ధరించుకొని ఉన్నాడో ఆ రూపాన్ని ఆ స్త్రీ కలిగి ఉంది. ఆ రూపాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ స్త్రీ దగ్గరికి ఎవరు వచ్చినారంటే చంద్రుడు అనగా లోకం వచ్చింది. ఆ లోకము రాగా ఆ లోకానికి ఆ స్త్రీ నేర్పుతా ఉంది. ఏమని నేర్పుతా ఉంది?
మనం విన్నాము పండగ రోజు 3 4 రకాల మరి చిందన గురించి మనం 3 సార్లుగా వాక్యాన్ని విన్నాం. క్రీస్తు యొక్క ఆ రూపాన్ని ఆ క్రైస్తవ సంఘము ధరించుకొని చంద్రునికి నేర్పుతా ఉంది. అయితే నేర్చుకుంటున్న ఆ యొక్క ఆ శిష్యువు అని ఉంటుంది అక్కడ కింద పోతే, నేర్చుకుంటున్న ఆ శిష్యువు ఏమవుతున్నాడు, మింగాలని చెప్పేసి సాతాను పొంచి ఉన్నాడు. కానీ ఆ శిష్యువు ఏలనైన ఇనప దండలతో మరి ఏలబడి అనగా వాక్యముతో పెంచబడి దేవుని దగ్గరికి ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళినట్లు మనము మొన్న కూడా విన్నాము. ఈరోజు కూడా మనము గమనించాలనే మాట మీకు గుర్తు చేస్తున్నాను. గనక ఈ యొక్క వాక్యాన్ని వింటా ఉంది యొక్క సంఘము క్రీస్తు యొక్క రూపాన్ని తెలుసుకుంటా ఉంది, ఆ రూపాన్ని ధరించుకుంటా ఉంది. ఆ చంద్రుడు అనగా ఆ లోకము దేవుడు ఎవరైతే పంపుతాడో వారికి నేర్పిస్తూ ఉంది. ఆ నేర్పించేటప్పుడు నేర్చుకోకుండా ఎవరైతే ఉంటారో సాతాను నోట పడిపోతున్నారో వారే సంఘాలు విడిచి వెళ్ళిపోతున్నారు. వారే రేపు ఆ తీర్పు పొందుతున్నారు. అయితే వాక్యాన్ని విని వాక్యం చేత ఏలుబడి చేయబడుతూ సాతాను చేత ఏలుబడి చేయబడకుండా ఆ వాక్యానుసారంగా జీవించేవారు వాక్యం చెప్పినట్లు ఆ యొక్క స్త్రీ రూపాన్ని, క్రీస్తును ధరించుకున్న ఆ స్త్రీ యొక్క రూపాన్ని అనగా ఆ సంఘము యొక్క రూపాన్ని ఎవరైతే ధరించుకుంటారో వారంతా కూడా ఈ యొక్క స్త్రీ రూపంలోకి చేర్చబడతారు, క్రీస్తు రూపంలోకి చేర్చబడతారు. ఏ స్త్రీ? ప్రసవ వేదన పడుచున్న స్త్రీ. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఈ ప్రసవ వేదనతో ఆ స్త్రీ ఏం చేస్తుందో మనం నేర్చుకుందాము. ఈరోజు నేర్చుకునే ముగింపులకు వెళ్ళిపోదాం. ఆ వధువు సంఘం అనే ఆ యొక్క ఆది సంఘం అనే ఆ క్రైస్తవ సంఘం అనే ప్రసవ వేదన, క్రీస్తును ధరించుకున్న ఆ స్త్రీ అనగా ప్రసవ వేదన పడతా ఉంది. ఏమిటి ఆ ప్రసవ వేదన అంటే, క్రీస్తు పడిన ప్రసవ వేదన మరి ఆది కాండంలోనే ఈ రూపాన్ని గురించి కూడా దేవుడు చెప్పినాడు. ఈ రూపాన్ని గురించి 15వ వచనంలో ఉంటుంది అనుకుంటా. మరి సాతానుతో చెప్పినాడు, ఏమని? సాతానా, నీవైతే ఆ నరకములో ఆ శ్రమల్లో మానవులను ఉంచాలని నీ వారి చేత పాపము చేయించినావు. కానీ నేను ఒక స్త్రీ సంతానం కలుగు చేస్తా. ఆ స్త్రీ సంతానానికి ఏం కలుగుతుందంట? వేదన గురించి అక్కడే ఉంటుంది మర్మంగా. అదేమిటంటే, నువ్వు మెడమ మీద కొడతావో అయితే అది నిన్ను తల మీద కొడుతుంది. తల అనగా ఆలోచన. సాతాను ఏ ఆలోచనతో చేయించాడు పాపము? నరకానికి పోవాలని, సాతానుతో పాటు ఈ భూలోకం మానవులందరినీ నరకములో వేసి కాల్చాలని పాపము చేయించినావు. అయితే అది జరగదు. నేను ఒక స్త్రీ సంతానం కలుగు చేస్తా, పురుషులు లేకుండా. కానీ పురుషుల్లో నుంచి చేయబడిన స్త్రీ ఏమైంది? బలహీనాలైపోయి నీ మాట వినింది. ఇప్పుడు ఏమవుతుంది? ఆ స్త్రీ సంతానం అంతా నరకానికి వెళ్ళిపోతున్నారు. అయితే నరకానికి నీతో పాటు కాలకుండా నేను ఒక స్త్రీ సంతానం. పురుషుడు లేకుండానే ఆ రోజు స్త్రీ లేకుండా స్త్రీని చేసినాడు. నీ వద్దు పురుషుడు లేకుండా ఒక పురుషుని దేవుడు చేస్తానన్నాడు. అలా పురుషులు లేకుండా ఒక స్త్రీని చేస్తాను, అందుకే స్త్రీ సంతానం అన్నాడు. ఇక్కడ పురుష సంతానం ఆ స్త్రీ అవ్వమ్మ. ఇప్పుడు యేసుప్రభువు ఎవరు? స్త్రీ సంతానం. ఆ స్త్రీ సంతానమును నీ సంతానం ఏం చేస్తుంది? మెడమై మీద కొడుతుందంటే, మెడివనగా శరీరమును బాధ పెడుతుంది. బాధ పెట్టిందా లేదా? యేసుప్రభుని లోకము, సాతానిక సంతానము బాధ పెట్టిందా లేదా? ఎంత బాధ? అంత బాధ కాదు. ఈ భూలోకములో వేదన లేకుండా పుట్టిన స్త్రీ అనే సంఘము, లోకమనే సంఘము పొందుతున్న శ్రమను తప్పించడానికి ఆ స్త్రీ సంతానంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారు పొందిన వేదన ఎంత అంటే ఎంత అంత కాదు. ఆయన దేవుడైంది కూడా మనిషిగా ఆ శ్రమ పొందడానికి సిద్ధపడినాడైన ప్రార్థనతో.
ఏం చేసినాడు? ప్రార్థనతో ఆ మరణానికి, ఆ శ్రమంతటికి కూడా సిద్ధపడిన. ఎందుకంటే శరీరంతో కదా దాన్ని పొందేది. శరీరం సహరించాలి కదా. సహకరించకపోతే, ఆ శ్రమ పొందకపోతే, ఆ వేదనను పొందకపోతే ఈరోజు వేదన పడకుండా ఈ లోకములో ఇష్ట ప్రకారంగా జీవించి నరకములో కలిపోతారు కదా ఆ మానవులు అన్న ఉద్దేశంతో దేవుడు ఆ శిలవలో ఆ వేదన అంతా, శిలవ ఎక్కకముందే ముళ్ళ కిరీటం ముట్టడమైతేనేమి, 39 కొడా దెబ్బలు కొట్టడమైతేనేమి, ఆ తర్వాత మరి ఉమ్మి వేయడమైతేనేమి, నిందించడమైతేనేమి, చేతులతో గుద్దడమైతేనేమి, రకరకాల బాధ పెట్టే ఆ బాధతో పాటు ముళ్ళ కిరీటము ధరించడమేమి, 3 మేకుల చేత శిలువకు చెక్కకు కొట్టడమేమి, ఆ ప్రక్కలో బల్లెంపు చేత పొడవడమేమి, ఇది మామూలు ప్రసవ వేదన అంటారా? మామూలు ప్రసవ వేదన కాదు దేవుని పిల్లారా. అదే యేసుక్రీస్తు లోకాన్ని, లోక పాపాలను, లోక ఆశలను జయించి ఎలాగ ప్రసవ వేదనతో ఆ ప్రసవ వేదన నుంచి మనం తప్పించే దాని కోసము ఆయన అంత వేదన పొందినాడు ఆ శిలువలో. అది తెలుసుకున్న సంఘమే ప్రసవ వేదన పడుచున్నది. ఎవరి కోసము ప్రసవ వేదన అంటే, నా దేవుడు ఘనత కోసము నేను వాడబడాలి, ఈ భూలోకములో నా దేవుని ఘనత కోసము వాడబడే పాత్రగా బ్రతకాలి. నా కొరకు నా దేవుడు ఎంత వేదన పొందాడో అంత వేదన పొంది అయిన ఆ క్రీస్తు యొక్క శుభవార్త ప్రకటించాలి. నశించి నరకానికి వెళ్ళే వారిని, కడమ మృతులు బ్రతకకుండా దేవుని యొక్క వాక్యమును బట్టి చచ్చిపోతే పక్షులకు ఆహారం అయిపోతున్న వారిని విడిపించాలి. అలాగే చేయకూడదు. నా దేవునితో సమానంగా నేనుంటాను కదా, నాతో పాటు తెలియని వారు కూడా ఉండాలని ప్రకటిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఎలాగంటే ప్రసవ వేదనతో చూడండి మరి ఎంత ప్రసవ వేదనతో ప్రకటిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. దానికి ఆధారం ఏమిటంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ అనగా పౌలు ఎలాగా నీతి చూడైన యేసుక్రీస్తుని ధరించుకున్నాడో, ఆ రూపాన్ని ఎలాగ ధరించుకున్నాడో, ఈ లోకాన్ని జయించి ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, ఈ లోకాన్ని జయించిన క్రీస్తు స్వరూపము మీలో కూడా కలగాలని నేను మళ్ళీ ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు. అంటే ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తున్నాను అంటాడు ఆయన. మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడినంత వరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రసవ వేదనతో అంటాడు. మళ్ళీ అంటే ముందే ఆయన ప్రార్థన చేసి ఉండాలి. దేని కొరకు? ఇక్కడికి వచ్చుడు కొరకు. అనుభవించడం కనుక మాకు తెలుసు మీరు ఇక్కడ రావడానికి ఎంత ప్రార్థన చేస్తున్నాము. వచ్చిన మీలో క్రీస్తు యొక్క స్వరూపము ఏర్పడతాను కోసము ఎంత ప్రార్థన చేస్తున్నామో మాకు తెలుసు కనుక ఆ వాక్యం మాకు ఈజీగా అర్థమవుతుంది. మీరు కూడా ఈరోజు నేర్చుకుని అలాగా చేస్తే ఈ వాక్యం మీరు కూడా ఇతరులకు బోధించగలరు. మీ బిడ్డలకైనా, మీ భర్తలకైనా, మీ భార్యలకైనా, మీ బంధువులకైనా, స్నేహితులకైనా. అది చేయకపోతే బోధించలేరమ్మా, చేయకపోతే గుర్తుండదు, మర్చిపోతారు. అందుకే చేయడం కోసం ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా ద్వారా దేనితో మాట్లాడుతున్నాడు? ప్రసవ వేదనతో. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన ప్రకటించడం కూడా అదే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనం మాట ఉంటుంది చూడండి. క్రీస్తు యొక్క సువార్త ప్రకటించినాడు. అదే క్రీస్తు పడిన వేదన గురించి. ఏమిటంటే ప్రస్తుతమందు మనం ఉన్న ఈ దుష్టకాలంలో ఈ దుష్టత్వం నుండి విడిపించే దానికోసము యేసు ప్రభువు ఏమినాడంట? ఆయనకాయనే అప్పగింపబడినాడు. ఆయనకాయన ప్రకటించుకొని ఆయనకాయన లోకము జన్మించి ఆయనకాయన అప్పగింపబడకపోతే దేవుని బంధించేవారు ఉన్నారు, హింసించేవారు ఉన్నారు. మార్తమ్మ, బంధించేవారు ఉన్నారు, హింసించేవారు ఎవరున్నారు? ఎవరు ఉండారా? ఆయనకాయనే శిలువలో అప్పగించుకొని ఆయన ప్రసవ వేదన పడి ఉన్నాడు. దేనికంటే ప్రస్తుతమందు నీవున్న
ఆ యొక్క దుష్టత్వం నుండి విడిపించి రేపు నరకం నుండి అంతకంటే మధ్యలో ఏండ్ల శ్రమల నుంచి తప్పించే దానికోసము ఆయనకైనా శిలవలో అప్పగించుకున్నాడు. ఎంత ప్రార్థించి గెచ్చమనే తోటలో ఆ దుండగులు ఇసుకల ఈత ఈద వారి డబ్బు తీసుకుని వచ్చినప్పుడు ఆయన వచ్చి చేతి లేకపోతే ఆయన ఎవరైనా పట్టుకోగలరా? ఎవరు పట్టుకోలేరు. దేవునికి మహిమ కలుగుగాక. పట్టుకొని ప్రసవ వేదన ఆయనకు కలిగించినారు. ఈ లోకమనే స్త్రీ సంతానం. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని పిల్లారా బాగా గమనించండి. ఇప్పుడు ప్రకటిస్తున్నారు. ప్రకటించినాక దేవుని నమ్ముతున్నారు సంఘాల్లో. నమ్మిన తర్వాత చాలామంది పడిపోతున్నారు. ఆ దేవుడు మాకు వద్దులే, మళ్ళా శ్రమలు వచ్చినాయి, మళ్ళా బాధలు వచ్చినాయి, మళ్ళా కష్టాలు వచ్చినాయని, బాధలు పోలేదని దేవుని విడిచిపెట్టేవారు ఉన్నారు. అందుకే దేవుని పిల్లారా అక్కడ తర్వాత చూస్తే మనకు ఆ గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే ఒక మాటను చూడండి. ఇంకోటి బోధిస్తున్నాడు అక్కడ ఇంకో మాట. ముందుకు వెళదాం ముగింపులోనికి. 1వ అధ్యాయము 4వ వచనం తర్వాత ఓ మాట ఉంది. భిన్నమైన బోధ. ఏ బోధ? భిన్నమైన బోధ. అమ్మా భిన్నమైన బోధ చూడండి 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వాణి విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమవుచున్నది. ఇక్కడ వినేసి విడిచేసి బయటికి పోగానే భిన్నమైన బోధలు జరుగుతున్నాయి. భిన్నమైన బోధలు వింటున్నారు. ఆ భిన్నమైన బోధలు విని క్రీస్తును వదిలేసి లోకం వైపు తిరిగితే జరిగే ప్రమాదం ఎవరికో మీరే ఆలోచించి, నేనైతే ఆలోచించి భిన్నమైన సువార్త తట్టు తిరగకూడదని ఎందరు వచ్చి నాకు భిన్నమైన సువార్త చెబితే వినకుండా క్రీస్తు శుభవార్తనే విని నమ్మి రక్షణ పొందిన నేను 24వ సంవత్సరముగా పూర్తి అయిపోయి 25లో కూడా పడుతుంది గనుక నేను క్రీస్తు సువార్త అట్టే ఉంటున్నాను, మీకు కూడా బోధిస్తున్నాను. ప్రసవ వేదనతో మీరు కనుక ఇలాగే ఈ భిన్నమైన సువార్తట్టు తిరగకుండా క్రీస్తు సువార్తట్టు ఉండి ఈరోజు ఆయన ఎలాగా ప్రసవ వేదన పడినాడో పౌలు గారు అలాంటి ప్రసవ వేదన మనము కూడా మీరు కూడా పడకపోతే ఏ స్త్రీగా ఉంటారు? మీరు నరకంలో కల స్త్రీగా ఉంటారా? తప్పించుకున్న స్త్రీగా ఉంటారా? చెప్పాలి. క్రీస్తును ధరించుకున్న స్త్రీగా ఉంటారా? వేదన లేని స్త్రీలో ఉంటారా? మీరే ఆలోచించండి. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు నిత్యంగా నీవు భిన్నమైన శుభవార్త తట్టు తిరగకుండా ఉన్నదానమైతే ఈరోజు క్రీస్తుని విడిచవు. ఇలాగా క్రీస్తు యొక్క స్వరూపం కలిగి ప్రసవేదన పడుతున్న సంఘాన్ని విడిచవు. నీవు కూడా అలాంటి వేదన పడుతూ ఆ సంఘంలో నీవు ఉంటావు. ఆ స్త్రీలాగా నీవు ఉంటావు. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రము కలుగుగాక. అందుకే దేవుని పిల్లారా బాగా గమనించండి. మరి ఆ ప్రసవ వేదన 3 రకాల ప్రసవ వేదన గురించి మీకు చెబుతాను. ఎందుకంటే ఆ చెప్పే ముందు ఒక మాట మీకు చెబుతాను. మొట్టమొదటిగా మరి పౌలు గారు ఏమంటున్నారు చూడండి. ఇంతవరకు చదివినలా 2 కొరింథీ 11వ అధ్యాయం 25వ వచనంలో క్రీస్తును ధరించుకున్న స్త్రీ అనగా క్రీస్తు యొక్క అసుని ధరించుకున్న స్త్రీ అనగా నీతిశుడైన యేసు క్రీస్తు యొక్క రూపాన్ని ధరించుకోవడం అక్కడ కనపడుతుంది. 2 కొరింథీ 11:25 ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒక్కసారి రాళ్ళతో కొట్టబడి తిని ముమ్మారు శ్రమపడి తిని దేవునికి మహిమ కలుగుగాక. ముమ్మారు ఏం చేశాడు ఆయన? రోజుకు 3 సార్లు కొట్టబడినాడు. యేసయ్యలాగా కొట్టబడినాడు. ఆయన కూడా కొట్టబడినాడు. ఎన్ని దెబ్బలు తెలుసా? 39 కొడా దెబ్బలు. యేసయ్య పొందినట్టు ఎక్కడ ఉందని చాలామంది రోజుల్లో తెలియని వారిగా సేవకులే ఉంటున్నారు.
అయితే మీరు తెలుసుకొని చెబుతున్న మాట ఏమిటంటే, పాత నిబంధన ప్రకారముగా ఇశ్రాయేలీయులు ఏదైనా తప్పు చేస్తే 39 కొడా దెబ్బలు కొట్టాలని దేవుడు నిర్ణయించిన మాట. అదే 3 దెబ్బలు ఈ ఉద్దు పౌలు గారు ఎవరి కోసం పొందుతున్నారంటే సంఘము కోసం పొందుతున్నారు. క్రీస్తు యొక్క సంఘము కట్టడానికే, క్రీస్తు యొక్క సంఘానికి క్రీస్తు స్వరూపమును ధరింప చేయడానికే ఆయన 3 కొట్టబడుతున్నాడు. అమ్మా, యేసుప్రభు వారు ఒక్కసారి 39 కొడదెబ్బలు కొట్టబడడం, కానీ అయితే పౌలు గారంట 3 రోజుకు 3 కొట్టబడుతున్నాడంట. యేసుప్రభు ఒకసారి కొట్టబడితే నీకు ఒక్కసారి శ్రమస్తే నువ్వు బాధపడతావేమో కదా, నాకు ఒక్కసారి శ్రమస్తే బాధపడతానేమో. కానీ ఆ యొక్క వధువు సంఘము పడుతున్న ప్రసవ వేదన ఎంతంటే దేవుని పిల్లలారా, 39 కొడదెబ్బల చేత కొట్టబడుతున్నది. అంతేకాదు 12 మంది శిష్యులు పెట్టుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చంపమన్నారు. ఆ తర్వాత వచ్చిన స్టెఫన్ అయితే యేసు ప్రభువు వారు ఎలాగ కొట్టినారో అలాగే స్టెఫన్ రాళ్ళతో కొడతా ఉంటే పారిపోకుండా ఆయన ఏమన్నాడు తెలుసా? 7వ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఉంటుంది. ఆ యొక్క ఆఖరి వచనం కాకుండా ముందు వచనాలు ఉంటుంది. తండ్రి, వీరేమి చేస్తున్నారో, వీరు ఎలాగైనా యేసయ్య చంపుతున్నప్పటికి కూడా పలికిన మాటను ఆయన కూడా పలుకుతున్నాడు. కొడుతూ ఉంటే సువార్త చెప్పినట్టు తెలియని మూర్ఖుడు. అలాగే దేవుని పిల్లారా, ఇదే క్రీస్తు యొక్క స్వరూపము. ఈ స్వరూపాన్ని క్రీస్తు సూర్యుడు ధరించుకున్న స్త్రీ అనగా, క్రీస్తును ధరించుకున్న స్త్రీ అనగా క్రైస్తవ సంఘం. ఈరోజు క్రైస్తవ సంఘం ఎంత మాత్రము ఆ రూపాన్ని ధరించుకున్నదో, ఈ లోకాన్ని జయించి, లోకాశలు జయించి, లోక పాపాలు జయించి, లోకమునకు చంద్రుడనగా లోకం, ఈ లోకములో ఉన్న శ్రమలు జయించి ఎంత మాత్రం ప్రభు యొక్క 2వ రాకడకు సిద్ధపడుతున్నదో ఒక్కసారి వారిని ఇన్ని పోల్చుకోకుండా ఈరోజు పౌలు చెప్పిన మాటని క్రీస్తు పని నడుస్తున్నాను, మీరు కూడా క్రీస్తు పని నడవని చెప్పిన 1 కొరింథీ 11 ప్రకారంగా ఒక్కసారి ఆయన ఎలాగ కొట్టబడుతున్నాడో అలాగే మనం ఎంత మాత్రం క్రీస్తు కొరకు కొట్టబడుతున్నామో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ముగింపుకి వెళ్ళిపోతా. క్రీస్తు శ్రమలు వచ్చినాయి, క్రీస్తు నమ్మకపోతే తక్కువ శ్రమలు అన్నావే, ఆ తక్కువ శ్రమలు అంటున్నావు, కానీ ఆ తక్కువ శ్రమలు తప్పించింది ఎవరు నీకు? ఆ తక్కువ శ్రమ బ్రతికించకపోతే, తీసేయకపోతే ఆ రోజు బ్రతకగలవా? ఆలోచించండి మీరే. ఆ రోజు ఒక్క శ్రమైనా తీసివేయకపోతే ఆ ఒక్క శ్రమే నిన్ను మరణానికి తీసుకుని వెళ్ళదా? పాత్రను తీసుకుని వెళ్ళదా? రేపు నిత్య నరకాన్ని తీసుకుని వెళ్ళదా? క్రీస్తుని తెలుసుకోకుండా, ఆయన నమ్మకుండా, ఆయన స్వరూపాన్ని ధరించుకోకుండా చనిపోయి ఉంటే ఈ వద్దు క్రీస్తు రూపాన్ని ఎంత మాత్రం ధరించుకున్నావో ఒక్కసారి ఆలోచించాలని నేను తెలియపరుచుకుంటున్నాను. అసలు క్రీస్తును ధరించుకుంటే శ్రమలుగా ఉండవు. శ్రమలో శాంతినిచ్చే దేవుడిగా ఉంటాడు. అందుకే చూడండి, అదే 2వ కొరింథీ గ్రంథంలోనే 12వ అధ్యాయం అనుకుంటా పౌలు గారు అంటారు ఒక మాట, 3 మాట చెప్పి ముగిచ్చేస్తాను. 2వ కొరింథీ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారికి ఒక శ్రమ వచ్చింది. ఈ శ్రమను పొందుతూ ప్రార్థిస్తూ ప్రకటిస్తున్న పౌలు గారికి 39 కొడదెబ్బలు 3 కొట్టబడుతున్న పౌలు గారికి ఒక శ్రమ వచ్చింది, ప్రత్యేకమైన శ్రమ. అది ఎప్పటికీ తీసివేయబడిన శ్రమ. ఆ శ్రమ వస్తే ఆయన ప్రార్థించినాడు శ్రమ తీసేయమని. ప్రభు అన్నాడు, నీవు హెచ్చిపోకుండా ఉండు నిమిత్తము ఆ శ్రమ పెట్టినాను అంటున్నాడు. హెచ్చిపోకుండా ఉన్నట్టు నిమిత్తం. హెచ్చిపోకుండా ఉండాలంటే నీకు ఒక శ్రమ కావాలి. హెచ్చిపోకుండా ఉండాలంటే నీకు ఒక శ్రమ కావాలి. ప్రతి క్రైస్తవ బిడ్డలకు తెలుసుకోవాల్సిన మాట, ప్రతి క్రైస్తవులకు ఒక శ్రమ కావాలి. అయితే యేసుక్రీస్తుని రూపాన్ని ధరించుకున్న వారికి అది శ్రమగా ఉండదు. అందుకే అంటాడు, దేవుడు చెప్పిన తర్వాత తీసేదేవంటే తీసివేనప్పుడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. చెప్పడం దేని విమర్శిస్తాను.
ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడు అంటాడు పౌలు గారు. దేవుని పిల్లారా, ఇలాగా ఇప్పుడు మనం చేయవలసిన పనులు ఏమిటంటే, 1 ప్రకటించాలి, 2 ప్రార్థించాలి. ఎన్నిసార్లు ప్రార్థించాలి? ముమ్మారు ప్రార్థించాలి. మరి దేవుని పిల్లారా, నేను ముందైతే ముమ్మారు ప్రార్థించేవాని, ఇప్పుడు బాధ్యతలు ఎక్కువయ్యగలిగే ఒక్కసారే ప్రార్థిస్తున్నాను తెల్లవారుజామున. అయితే అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటా, ఆత్మలో ప్రార్థన, మనసులో ప్రార్థన, పౌలు గారి లాగా. అయితే మోకరించి ప్రార్థించడానికి సమయం సాలడం లేదు. అయినా కూడా ఈరోజు నిజంగా అది ఒక తప్పుగా అనిపించి, ప్రభువా ఎన్ని పనులున్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా నైనా మోకరించి ప్రార్థన చేస్తానయ్యా ముమ్మారని తీర్మానం చేసుకున్నాను. ఈరోజు సంఘంలోకి వచ్చినప్పటి నుంచి, రాకముందు నుంచి, వాక్యం చదివేటప్పటి నుంచి, చెప్పాలనుకున్నప్పటి నుంచి నాకు ఒకటే దుఃఖము. నా శరీరంలో, నా హృదయంలో, నా మనసులో ఒకే దుఃఖం. ఆరాధనలో కానీ, వాక్యం చెప్పేటప్పుడు కానీ ఒకే దుఃఖం అనేది నాలో నిజంగా గుక్కించుకొని వస్తూ ఉంది. ఒక్కోసారి నా తప్పును గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు సంఘాన్ని ఇస్తే ప్రార్థన తక్కువ చేయడమా, ప్రభా క్షమించని క్షమాపణ మనసులో అడుక్కుంటున్నాను దేవుని. ఈ రోజు నుంచి 3 సార్లు కూడా ముమ్మారు ప్రార్థన నా జీవితంలో ఆగకుండా చేయాలని తీర్మానం చేసుకొని మీకు చెబుతున్నాను. నీ తీర్మానం ఏమిటి? నువ్వు ముమ్మారు ప్రార్థన చేస్తే జరిగే కార్యాలు ఏమిటి? ఆ సమయంలో పౌలు గారికి దేవుడు శాంతినిస్తూ వచ్చినాడు, బలపరుస్తూ వచ్చినాడు శ్రమలలో. అలాగే ఆది సంఘానికి బలపరుస్తూ వచ్చినాడు. ఇప్పుడు కూడా క్రీస్తు స్వరూపాన్ని ధరించుకున్నట్లయితే నీ శ్రమలో నీకు శాంతే, కానీ అది బాధ ఉండదు. అందుకే భక్తులు అనుభవించి ఏం రాశారు? శ్రమలో శాంతిని సమకూర్చునామం, శాంతి గరనామం. శ్రమలో శాంతి సమకూర్చునామం, శాంతి కరనామం. శ్రీయేసు నామం అతిశయ నామం, పరిశుద్ధ పరమనామం. శ్రీయేసు నామం అతిశయ నామం, పరిశుద్ధ పరమనామం. నీ లోకంలో ఉన్నప్పుడు 7 సార్లు నష్టాలు వచ్చినప్పుడు, 7 సార్లు చనిపోవాలనుకున్నప్పుడు, 7 సార్లు భారమై చనిపోవాలనుకున్నాను. కానీ 8వ సారి నా జీవితంలో క్రీస్తు యొక్క సేవలోకి వచ్చినాక నష్టం వచ్చి ఏమి లేకుండా వెళ్ళిపోయి అవమానం పొందినప్పుడు నాకైతే చనిపోయిన ఆలోచన రాలేదు. సచ్చి కాదు, నేను నరకానికి పోల్చింది. బ్రతికి నా దేవుని సువార్త ప్రకటించి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా, ఎంత పేదరికం వచ్చినా, దరిద్రం వచ్చినా అనుభవించి దేవుడి ప్రాణం పెట్టినంత వరకు కూడా క్రీస్తు యొక్క రూపాన్ని ధరించుకునే స్థలంలో జీవించడం వల్ల ఈ సంఘం కట్టబడింది. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికే స్తోత్రం కలుగుగాక. అలాగా ముమ్మారు ప్రార్థన చేయడం వల్ల కలిగే మేలేమిటంటే, దేవుని పిల్లరా బాగా గమనించండి. ముమ్మారు ప్రార్థన పేతురు చేస్తున్నాడు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో 16వ వచనంలో చూడండి ఏమొచ్చింది అక్కడ. దేవుడు దర్శన రూపములో, ఇదిగో పేతురు, ఇందులో నీకేం అవసరమో నేను సృష్టించిన ప్రతి జీవి తింట్లో ముందు చంపుకొని తినంటే పేతురు తినలేదు. కానీ అయితే ఆయన ఏం చేస్తున్నాడు? ఈ దర్శనం యొక్క భావం ఏమై ఉన్నది అని ఆలోచిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే అది మళ్ళా పరలోకానికి ఎత్తబడింది. కానీ పేతురు మాత్రము ఆలోచించి తెలుసుకున్నాడు. అది ఏమిటంటే, ఆ తర్వాత ఒక అన్యుడి ఇంటి దగ్గర నుంచి సువార్త కొరకు పిలుచుకొని పోవడానికి ఒక జనమును దేవుడు పంపుతున్న ఆ స్థలములో మధ్యాహ్న సమయం కనుక పేతురు ఆకలిలో ఉన్నాడు కనుక అన్యుల ఆహారము తినకూడదని నువ్వు అనుకోవద్దు. అంతా కూడా నేను ఇచ్చినదే, అలా పెట్టింది తిను అన్న దేవుడు చెప్పడానికి కోసము ఆ యొక్క దర్శనాన్ని పంపినాడు. కానీ ఈ దర్శనాన్ని చూసి కొంతమంది ఏం చేస్తున్నారంటే, దాంట్లో అన్నీ ఉన్నాయి, తిను అన్నాడు కదా దేవుడే, అవన్నీ పవిత్రం అన్నాడు కదా దేవుడే, అన్నీ తినచ్చు అని చెప్పేసి అన్నీ తినేస్తున్నారు. ఇప్పుడు 10 తింటున్నారు, 1 తింటున్నారు.
దేవుడు చెప్పండి తినద్దని చెప్పిన ముంగీసులు తింటున్నారు, కుందేలు తింటున్నారు, అన్నీ తినేస్తున్నారు. తినేవారి చేతిలో పడి నేను కూడా 1-2 సార్లు కుందేలు తినే ఎవరైతే జతలో తిన్నానో వారికి కూడా బోధిస్తే నిజమే బ్రదర్, తినకూడదు బ్రదర్, నువ్వు ఆ రోజంతా తినలేదు బ్రదర్ అని చెప్పేసి మనం అనుకున్న ఈ యొక్క మాట వచ్చింది. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ దర్శనం అనేది చూస్తారు ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు. కొంతమంది ఇప్పుడు దర్శనాలతో ఇక్కడికి వచ్చిన వారు, దర్శనాలతో ఇక్కడ జీవించేవారు, దర్శనాలతో తృప్తి పొందేవారు ఈ సంఘాన్ని విడిచి దర్శనాలు లేని వారుగా ఉంటున్నారు. కారణం ఏమిటంటే ఆ యొక్క క్రీస్తు స్వరూపము లేని వారుగా పోగొట్టుకొని వెళ్ళిపోతున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. వచ్చిన వారు పొందుకోవాలి కానీ క్రీస్తు స్వరూపాన్ని అది పోగొట్టుకునే తలాలకు వెళ్ళకూడదని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాగే దేవుని పిల్లారా, ఏలియా ప్రార్థన చేసాడు ముమ్మారు ప్రార్థన చేస్తే ఏం జరిగింది? చనిపోయిన పిల్లోడు బ్రతికినాడు. ముమ్మారు ప్రార్థన చేస్తే చనిపోయిన బిడ్డ బ్రతికినాడు. ఇక్కడ కూడా చనిపోయిన బిడ్డలు, చనిపోతున్న బిడ్డలు ఎందరో బ్రతికిన డాక్టర్ చెప్పిన బిడ్డలు అన్నారు కదా, మీరు సాక్ష్యాలు చూశారు కదా బతికిన బిడ్డలు. దేవునికి మహిమ కలుగుగాక. ఇది ముమ్మారు చేసే ప్రార్థన యొక్క ప్రసవ వేదనతో చేసే ప్రార్థన యొక్క ప్రభావము. ఇలాగ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అలాగే రెండోది ప్రకటించాలా, ప్రకటించిన తర్వాతనే కార్యం జరుగుతుంది. ఆ కార్యం ముమ్మారు జరుగుతూ వస్తుంది. ఆ కార్యం ఏమిటంటే చూడండి, యేసుకేల గ్రంథము ఇంతవరకు చెప్పినా కదా మీకు, మనం చదువుకున్నాం కదా. యేసుకేల గ్రంథం 21:14 వచ్చాం. నరపుత్రుడా, చేతులు చర్చుకొనుచు సమాచారము ప్రవచింపుము, ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను అతము చేయనదై విన్నది. అది గొప్పవాని అంతపురము చుచ్చి వానే అతము చేయనది. దేవునికి మహిమ కలుగుగాక. మేము అంతపురంలో ఉన్నాం, మేము గొప్పవారు, మాకేం గొప్పవా అని అనేవారు ఉంటారు. నువ్వు ప్రకటించినప్పుడు, యేసువని ప్రకటించినప్పుడు. కానీ నువ్వు ప్రకటించిన ఆ యొక్క ప్రకటన, ప్రవచించిన ఆ ప్రవచనము ఆ గొప్పవానింట్లోకి ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? వాడు నమ్మినాడా? ఓకే, రక్షింపబడతాడు. నమ్మలేదా? హతము చేస్తుంది. ఎట్లయినా వాడు హతమైపోయేవాడే. హతమ కాకుండా రక్షిస్తుంది. వాడు రక్షణ పొందలేదనుకో హతము చేస్తుంది. నీ కరమర అంటాడు దేవుడు. జరిగిందా లేదా? జరిగిన విషయమే ఇది. ఐగుప్తులో మోసే ఎవరంలో వెళ్ళి దేవుడు చెప్పింది ప్రవచించినప్పుడు రాజు నమ్మలేదు. కానీ ఏమైనాడు? హతమైపోయినాడు. నమ్మింటే రక్షణ పొందేవాడు, కానీ నమ్మేవాడు కాదన్నాడు దేవుడు మోసేతో. ఇశ్రాయేలు నమ్మినారు, అందుకే అక్కడి నుంచి రక్షింపబడినారు. ఎర్ర సముద్రం దాటి వచ్చినారు. ఎన్నో అద్భుతాలు చూసినారు. అలాగే అద్భుతాలు చూసి కూడా ఆఖరికి నమ్మలేక అరణ్యంలోనే చచ్చిపోయిన వాళ్ళు కూడా నమ్మి మళ్ళా పడిపోయి. కానీ నువ్వు నేను అలాగా పడిపోవడం వారిగా కాకుండా ఈరోజు ఎలాగ ఉండాలంట? ప్రసవ వేదన పడుచు ప్రార్థిస్తూ క్రీస్తును ప్రకటించిన వారిగా ఉండాలి. కానీ ఆయన ప్రకటించి ప్రార్థించినట్టు క్రీస్తులాగా మనం కూడా ప్రకటిస్తూ ప్రార్థించే వారిగా ఉండాలా. ఈ అశాశ్వతమైన ఈ కొద్దిపాటి జీవితము విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగుగాక. మరి ఇంకొక మాట చెప్పి ముగిస్తున్నాను. ఆ మాట ఏమిటంటే చూడండి, ఆ నిర్గమకాండము 4:23 సంవత్సరము ఏమని సంవత్సరం ముమ్మారు నీ పురుషులు నువ్వు ప్రభునకు ఇజ్రాయేల్ దేవుడు అయిన యెహోవా సన్నిధినే కనపడవలను. దేవునికి మహిమ కలుగుగాక. ఆ రోజులో దేవుడు ఏర్పరిచిన 3 పండుగల సంవత్సరానికి ఈరోజు ప్రతిరోజు పండగ, రోజుకు ముమ్మారు పండగ. ఎక్కడ? ప్రార్థన చేసినప్పుడు, ప్రకటించినప్పుడు. ప్రార్థన చేస్తే దేవుడు నీతో ఉంటాడు. ప్రకటించినప్పుడు దేవుడు నీతో ఉంటాడు. నీతో కూడా ఉన్న
ఆ దేవుడు నీతో ఉంటే నీకు పండగే, ఆ దేవుడు లేకుంటే ఎండగే. నా యొక్క అనుభవంతో మీకు చెప్తాడా. దేవుడు నీతో కూడా ఉండాలి, నువ్వు దేవునితో కూడా ఉండాలి. అప్పుడే పండగ. పండగ అంటే పండగకు లోకరీతిగా ఆడబిడ్డలు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, మనములు వస్తారు, మనవరాళ్ళు వస్తారు, బంధువులంతా వస్తారు. ఆ పండగ చేసినప్పుడు సంతోషం ఉంటుందా ఉండదా? అలాగే మన పండుగలో మీకు ఇళ్ళ కాడకు చెప్పిన మాట, ఈ వద్దు దేవునితో మనం కలిసి ఉంటే ఆ దేవుడి తండ్రి మన బిడ్డలు కనుక దేవునికి సంతోషము, మనకు కూడా సంతోషం. అందుకే ముగింపులు మీకు చెప్తున్న మాట ఏంటంటే, ఇదంతా నేర్చుకోవడానికి ఇలాగ చేయడం కోసం క్రీస్తు స్వరూపం ధరించుకొని అలాగ జీవించడం కోసము ఏం చేయాలంట? దేవుని యొక్క సన్నిధిని కనపడేవారుగా ఉండాలా. తెల్లవారుగానే తెల్లవారుజాన కనపడేవారుగా ఉండాలా, మధ్యాహ్నం కనపడేవారుగా ఉండాలా, సాయంత్రం రాత్రి పండుగ కనపడేవారుగా ఉండాలా. అలాగే ప్రతి పండుగలో ప్రతి కార్యక్రమంలో దేవుని యొక్క మందిరాల్లో కూడా కనపడేవారుగా ఉండాలా. కనపడి దేవునికి క్షమాపణ చెప్పుకునే ఆరాధనలో క్షమించడానికి దేవుని యొక్క వాక్యాన్ని మోసుకుని పోయి మనమంతా వాక్యాన్ని బట్టి జీవిస్తూ సంతోషంగా జీవించాలా. ఇదే నిజమైన పండగ. ఈ పండగ ఎవరికి కావాలా? మనతో పాటు మరి దేవుని క్రీస్తుని తెలియని వారికి ప్రకటించి వారి కొరకు ప్రార్థించి క్రీస్తు స్వరూపం ధరించుకొని వాళ్ళకు ధరింప చేయాలా. అదే మన యొక్క పని, క్రైస్తవుని యొక్క పని. క్రీస్తు అదే చేసినాడు, ఆది సంఘం అదే చేసింది. మొదట ఆదాములు కూడా పాపం చేయక ముందు, పాపం చేసే ఏమైనా కార్యాలు చేసే సంఘం లేనప్పుడు ఆదాములు కూడా ఎప్పుడు దేవుని కోసమే ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. ప్రభా ఎప్పుడు ప్రసాద్ దేవుడని కనిపెట్టుకొని స్తుతిస్తూ వచ్చినారు. ఇది వేదన లేకుండా చేయబడింది. మనకు రేపు వేదన లేకుండా క్రీస్తు వేదనతో ఈరోజు మనలను రేపు శ్రమలను తప్పించాను కనుక ఈ లోకంలో కొద్దిపాటి కాలము మనం వేదన పడవలసిన అవసరం ఉంది. దేవుని నమ్మకపోయినా వేదనలు తప్పవు. కష్టపడాల్సిందే కానీ సుఖంగా తినేవాడు ఎవడు ఉండడు. ఉంటాడా? దేవుడు చెప్పిన మాట కదా, స్త్రీ ప్రసవం ఏర్పడాలా, పురుషుడు ముఖ చెమట ఖర్చాల శ్రమపడి కోట్లు సంతకాలు పెట్టి సంపాదించినా కూడా వాడు ముఖ చెమట ఖర్చుకంటే తొందరగా చచ్చాడు. అందుకే తర్వాత మనందరికంటే కూడా ముందు ఇప్పుడు పోయి వాకింగ్ చేస్తాను. ఎందుకు? ఇది ఒక రాకడ గుర్తే. తినవా సత్యాన్ని తెలుసుకొని నమ్మాలి, రక్షణ పొంది రాకడ సిద్ధపడాలి, నిత్యం తప్పించుకోవాలి, నిత్య నరకం తప్పించుకోవాలని ఈరోజు వరే దేవుడు చెప్పిన నెరవేర్తని చెప్పడం కోసమే వాకింగ్లు బయలుదేరే మనోళ్ళు. అర్థమైందా? మరి శ్రమ పడకుండా ఆహారం తినడానికి ఎవరికి వీలు లేదు, ప్రసవేం లేకుండా బిడగడానికి వీలు లేదు. అలాగే సంఘాలు కూడా నశించాలని రక్షణ పొందాలంటే ఇక్కడ అనేక మంది మగ శిష్యులు తయారు కావాలంటే ముందు మనం ఏం కావాలా? మగ శిష్యులు తయారు కావాలి అంటే వాక్యాన్ని వినాలి, వాక్యముతో బ్రతకాలి, చెప్పినట్టు ఆ ప్రకారం చేయాలి. ఈరోజు ఏం చేయాలి చెప్పండి? క్రీస్తు స్వరూపం తెలుసుకోవాలి. ఆయన స్వరూపం ఏమిటిది? శ్రమ పొందిన స్వరూపం. శ్రమల ద్వారా మన శ్రమ నుంచి విడిపించడం కోసం శ్రమ పొందాడు. మనం కూడా విడిపింపుడే మనము అనేక విడిపించడం కోసం ప్రార్థించాలా, శ్రమతో ప్రకటించాలా. ఇటు భాగ్యం తెచ్చి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా.